నీవు నాతో పరిహాసవాడి నీ చంచలమైన వానర స్వభావాన్ని ప్రదర్శించలేదని ఆశిస్తున్నాను అన్నాడు. అంతటా హనుమంతుడు సుదూరమున అటువైపే వస్తున్న వానరుల పదకట్టనల చేత లేచిన ధూళి మేఘముల వైపు వేలుపెట్టి చూపించాడు. సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఒక గర్జన వినిపించింది. దూరమున ఆకస్మికంగా పుష్పకరథం గోచరించగానే హనుమంతుడు అదిగో శ్రీరాముడు వస్తున్నాడు అంటూ కేకపెట్టాడు. గగనతలాన ఉదయిస్తున్న పూర్ణచంద్రుని వల్లే ఉన్న పుష్పకరథం తమకు కూడా కనిపించగానే జనసందోహం నుంచి వెనువెంటనే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ప్రతి ఒక్కరూ గౌరవపూర్వకంగా తమ రథ గజ తుర్గముల నుండి కిందకి దిగగా భరతుడు దూరం నుండే రాముడిని పూజించసాగాడు. ముకుళిత హస్తములతో భరతుడు శ్రీరాముని మహిమలను కీర్తించే